అడ్మినిస్ట్రేషన్ లేని పరిపాలన వైఎస్ఆర్ పరిపాలన. తెలుగుదేశం వస్తే అంత ఎకనామిక్గా ఉంటుంది, అది అభివృద్ధి చెందుతుంది, అన్ని విధంగా బాగుంటుంది. నమస్తే సార్, మీ పేరండి? సత్యబాబు. సత్యబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మామూలుగా వ్యవసాయం చేస్తున్నాను. సార్ మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం? మాది భీమడోలు, ఉంగుటూరు నియోజకవర్గం. సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇటు పక్కన తెలుగుదేశం కూటమి ఉంది, అటు పక్క వైసీపీ ఉంది. ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటారు? తెలుగుదేశం కూటమే అధికారంలోకి రావాలి. ఎందుకని రావాలి సార్? ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? అడ్మినిస్ట్రేషన్ లేని పరిపాలన వైఎస్ఆర్ పరిపాలన. తెలుగుదేశం వస్తే అంత ఎకనామిక్గా ఉంటుంది, అది అభివృద్ధి చెందుతుంది, అన్ని విధంగా బాగుంటుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్లమెంట్ పరిధిలోనే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు 70% కట్టింది, పూర్తి చేయలేదు. చింతలపూడి రిజర్వాయర్ని కూడా పూర్తి చేయలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పరిపాలన ఆయన పథకాలకే సరిపోతుంది, ఇంకా అభివృద్ధి ఏం జరుగుతుంది? అభివృద్ధి చేయలేకపోయాడు. ఇప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నేను వస్తే మెగా డిఎస్సీలు వేస్తానన్నారు, మరి అది చేయలేదు. మీ నిరుద్యోగ సమస్య ఎలా ఉంది ఈ ప్రభుత్వం? నిరుద్యోగ సమస్య బాగా తీవ్రంగా ఉంది. నిరుద్యోగ సమస్యకి అసలు ఎటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఆ వాలంటీర్ వల్ల ఉపయోగం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా అని ఒకటే చేశారు. అప్పుడు ఇప్పుడేమో గులకరాయితో దాడి ఇలాంటివి జరిగినాయి. సో మీకు ఏమనిపిస్తుంది సార్ ఇవి చూస్తాను? ఈ ఎలక్షన్ల దగ్గరకు వచ్చాయి కాబట్టి అలా అంటున్నారు అనిపిస్తుంది. సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ రాష్ట్రంలో అసలు రోడ్లు ఎలా ఉన్నాయి సార్? రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి మెజార్టీ ఉంది. నేను అడుగుతుంది రోడ్స్ గురించి సార్. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఏదో లాస్ట్లో వేసామన్న పేరుకి తూతూ మందరంగా వేశారు. మరి రాజధాని పైన అభిప్రాయం సార్? ఈయన వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటున్నారు. ఒక రాజధాని బెటరా, 3 కావాలా? అసలు ఒక రాజధానికే సరిగ్గా చేయలేదు. 3 రాజధానులు ఏం చేయగలరు? ఉన్న రాజధానిని ఇక్కడ చేసి తర్వాత ఎక్కడైనా చేయాలి, అది కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం, కొత్తగా కంపెనీలు తీసుకొచ్చాం అన్నారు. నిజంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, కొత్త కంపెనీలు రావడం, కొత్తగా ఉద్యోగాలు రావడం ఏమైనా జరిగిందండి? ఏం మాకైతే తెలీదు, మేము ఎక్కడా చదవలేదు, కూడా వచ్చినాయని కూడా వినలేదు. సార్ మరి మీ పార్లమెంట్ పరిధిలోనే పోలవరం ప్రాజెక్టు లేదంటే కేంద్రంతో ముడిపడినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఈ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలిస్తే మీకున్నటువంటి సమస్యలు తీర్చగలరు, లేదా కేంద్రం నుంచి నిధులు సాధించగలరు అనుకుంటున్నారు? తెలుగుదేశం తరపు నుంచి పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారు, అలానే వైసీపీ తరపు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ సార్? పుట్ట మహేష్ కుమార్ యాదవ్. ఎందుకంటే కూటమి అభ్యర్థికి వెళ్తే రేపు పొద్దున ఎన్డీఏ గవర్నమెంట్లో ఏదైనా మాకు పోలవరం కావాలి లేదా ఏదే కావాలైనా అడుగుతానికి అవకాశం ఉంటుంది. పైన అలాగ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి. వైసీపీ ఎంపీ అభ్యర్థి మీద మీ అభిప్రాయం సార్? మనకు అభిప్రాయం అంటూ ఏం లేదండి. మనం అయితే తెలుగుదేశం అభ్యర్థి అవుతేనే బాగుంటుంది, గెలిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.